న్యూజెర్సీ తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. అమ్మ జ్యోతిర్మయ్ ఆలపించిన అన్నమయ్య పాటలు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి వినులు విందుగా సాగింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అమ్మ కొండవీటి జ్యోతిర్మయ్చే నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనల కార్యక్రమం అలరించింది. పలు అన్నమయ్య సంకీర్తనలు అమ్మ జ్యోతిర్మయ్ ఆలపించారు. అమ్మ ఆధ్యాత్మిక గానామృతంలో శ్రోతలు పరవశించారు. అమ్మ ఆధ్యాత్మిక ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ప్రవాసులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురిని ఘనంగా సన్మానించి సత్కరించారు. సంగీత విభావరి నిర్వహించిన తెలుగు కళా సమితిని పలువురు అభినందించారు. సంస్థ తరపున చేపడుతున్న పలు కార్యక్రమాలను సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. జయ శ్రీ వెంకటేశ, జయ శ్రీ అన్నమాచార్య. న్యూజెర్సీ తెలుగు కళా సమితి వారు ఈరోజు చక్కటి సంకీర్తనని ఇక్కడ ఏర్పాటు చేయటం, వారిలో ఉన్నటువంటి భక్తి భావాన్ని సంకీర్తన ద్వారా వాళ్ళు కూడా చాలా ఆనందపడుతూ సంకీర్తన చేయటం నాకు ముఖ్యంగా ఆనందంగా ఉంది. తెలుగువారిగా మనం అనుకుంటున్నటువంటి వేదర్శి అన్నమయ్య మనందరికీ ఇచ్చినటువంటి వరం ఏంటంటే, మనందరిలో ప్రేమను రగులు కొల్పడానికి ఆయన ఇచ్చినటువంటి పదం, ఆయన ఏం చెప్పారు అన్నది ఆ పదంలో తెలుస్తుంది. అలాగే వెంకటేశ్వరుడు అన్నమయ్య ద్వారా మాట్లాడుకున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నమయ్య, నీ పదములు వ్రాయి నా పదములపై, నీ చరణములు వ్రాయి నా చరణములపై అన్నట్లుగా మనం పాడుకున్న ఈ సంకీర్తనలో ఉన్న ప్రతి అక్షరము కూడా అక్షర దేవతగా మనల్ని ఆశీర్వదించాలని, అట్లాగే న్యూజెర్సీలో ఉన్నటువంటి మన తెలుగు వారందరి తరఫున వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే తెలుగు కళా సమితి ఇంకా మంచి కార్యక్రమాలు మున్ముందు చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష చేస్తున్నాను. తెలుగు కళా సమితి న్యూజెర్సీ. నా పేరు మధు అన్న, ప్రెసిడెంట్ ఆఫ్ టీఫాస్ ఫర్ ది నెక్స్ట్ 2 years 2024 to 2026. ఈ రోజున ఎంతో సంతోషంగా ఉంది. మా మొట్టమొదటి సంగీత కార్యక్రమం అంటే తెలుగు కళా సమితి ధ్యేయమే సంగీతం, నాట్యం, సాహిత్యం, కళల్ని పోషించడం. దాన్ని మొట్టమొదటి కార్యక్రమంగా ఈ రోజున సంగీత విభావరి న్యూజెర్సీలో సోమర్సెట్లో మా శ్రేయోభిలాషులైన వారి ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో సుమారు 200 మంది హాజరుపరచగా శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి అమ్మ అని పిలుస్తాము అభిమానంతో. టీటీడీ దేవస్థానం వారు అన్నమాచార్య రెనైసెన్స్ ప్రాజెక్టుకి ఆవిడని స్కాలర్గా ఏర్పాటు చేశారు. కొండవీటి జ్యోతిర్మయి గారు ఈరోజు వచ్చి వారి సంగీతంతో ఈరోజు శ్రోతలందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. అన్నమయ్య పాటల విశిష్టతను, ఆ పాటల భావాన్ని, ఆ పాటలో ఉన్న రాగాన్ని, సంగీతాన్ని ఆవిడ క్రోడీకరించి పాడిన విధానం మనందరం ప్రతి ఒక్కరం విని మెచ్చుకొని అవలంబించదగింది. మనం కూడా కష్టపడి ఏదో రకంగా కొంతైనా సాధిస్తే మన జన్మ సార్థకత అవుతుంది అనే విధంగా అంత చక్కగా పాడి వినిపించారు. ఇటువంటి కార్యక్రమానికి మీరందరూ ప్రోత్సాహం ఇచ్చి ఇంకా ముందు జరగబోయే కార్యక్రమాల్లో కూడా ముఖ్యంగా జూలై 28వ తారీఖున మా టీఫాస్ ఆర్గనైజేషన్ ఫేర్వెల్ బర్త్స్ పార్క్లో ఉదయం 11 నుంచి సాయంకాలం 6 దాకా జరపబోయే పిక్నిక్లో కూడా ఇదే విధంగా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట సత్యతాత, తెలుగు కళా సమితికి సెక్రటరీని 24-26 సంవత్సరాలకి. భాష, కళ, సంస్కృతి, సమాజ సేవ ఈ 4 ఆధారంగా మేము తెలుగు కళా సమితికి పెద్దపీట వేస్తామండి. అందులోని వాటికి సరిపోయినట్టు మా భావ స్వరూప్యం ఉన్నట్టు ఇవాళ కొండవీటి జ్యోతిర్మయి గారు అన్నమాచార్య కీర్తనలు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలామంది వచ్చి చాలామంది రసికులు అందులో పార్టిసిపేట్ చేసి చాలా ఆనందించారు. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా చేయడానికి మాకెంతో స్ఫూర్తి కలిగించారండి. మీరు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మా టీవీ మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మాకు 28వ తారీఖున పిక్నిక్ని కూడా ఇలాగే వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నామండి. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నా పేరు శేషగిరిరావు, కంభంమెట్టు. 2024-26 సంవత్సరాలకు గాను కల్చరల్ అండ్ యాన్యువల్ ఈవెంట్స్ BOT అండి తెలుగు కళా సమితికి ఈరోజు అత్యద్భుతమైన ప్రోగ్రాము మన సోమర్సెట్లో జరిగింది. కొండవీటి జ్యోతిర్మయి గారి అన్నమాచార్య సంకీర్తన, అలాగే
చాలా అత్యద్భుతంగా జరిగింది. సుమారు 200 మంది దాకా వచ్చారు. ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లో మీ ముందుకు తెలుగు కళా సమితి రాబోతున్నది. సో దీనికోసం కష్టపడుతున్నటువంటి నాతోటి బీఓటీస్ మీ అందరి సహకారంతో చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాము. సో వాటన్నిటికి కూడా మీరు వచ్చి జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇమీడియట్గా నెక్స్ట్ ఉన్నటువంటి కార్యక్రమం జూలై 28వ తారీఖున టీఫాస్ నిర్వహిస్తున్నటువంటి పిక్నిక్. సో ఇందులో టీఫాస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి పాల్గొవాలని చెప్పేసి ఇంకొకసారి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.